దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కోల్కతా అత్యాచారం ఘటనలో కోర్టు ఇవాళ దోషికి శిక్ష ఖరారు చేయనుంది. ఇప్పటికే సంజయ్ రాయ్ని కోర్టు దోషిగా ప్రకటిస్తూ తీర్పును కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ శిక్ష ఖరారు చేస్తామని ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఇవాళ ఆయనకి ఎటువంటి శిక్ష విధిస్తుందనేది ఉత్కంఠంగా మారింది. అతనికి మరణ శిక్ష విధిస్తుందా లేదంటే ఇంకా ఇతర శిక్షలు ఏదైనా విధిస్తుందా అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. అయితే అతడికి మరణ శిక్ష విధించాలంటూ సిబిఐ ఇప్పటికే కోర్టుకు సిఫార్సు చేసింది. అదేవిధంగా దోషి తల్లి సంజయ్ రాయ్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా తన కుమారుడికి మరణశిక్ష విధించాలని చెప్పింది. అదేవిధంగా బాధితురాలి తల్లిదండ్రులు సైతం అటు మరణశిక్ష విధించాలంటూ దేశవ్యాప్తంగా కూడా డిమాండ్లు వినిపిస్తున్న వేళ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ శిక్ష విధిస్తుంది అనేది కొంత ఉత్కంఠంగా మారింది. ఒక్కసారి మనం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చూసుకుంటే ఆగస్టు 9న ఆర్జికార్ కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ కాలేజీలో సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ నిద్రిస్తున్న వేళ ఆమెపై దుండగుడు అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఆగస్టు 10న తెల్లారి సంజయ్ రాయ్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణ కొనసాగింది ఈ కేసులో. అయితే దీనికి సంబంధించి పోలీసుల విచారణకు సంబంధించి కొన్ని అనుమానాలు రేకెత్తించడంతో కోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఇక సిబిఐ రంగంలోకి దిగి నవంబర్ 20 నుంచి కూడా విచారణ చేపట్టింది. రెగ్యులర్గా విచారణ చేపట్టి ఈ నెల 9 వరకు కూడా ఈ విచారణ సాగింది. ఇక ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా సిబిఐ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో కేవలం సంజయ్ రాయ్ పేరును మాత్రమే సిబిఐ ప్రస్తావించింది. మిగతా ఎవరి పేరును కూడా ఆ ఛార్జ్షీట్లో ప్రస్తావించలేదు. దీంతో న్యాయస్థానం ఈ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకొని ఇప్పటికే సంజయ్ రాయ్ను దోషిగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. ఇవాళ ఆయనకు దీనికి సంబంధించిన శిక్షను కూడా ఖరారు చేయనుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే ఆర్జికార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ అతన్ని అదేవిధంగా ఒక పోలీస్ అధికారిని కూడా గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అయితే అనుబంధ ఛార్జ్షీట్ 90 రోజుల్లోపు అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో వారు బెయిల్పై విడుదలయ్యారు. ఇక ఏది ఏమైనా ఈ ఘటన మాత్రం దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా నమోదైంది. దేశవ్యాప్తంగా అటు వైద్యులు మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏదైతే సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఇటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పించుకున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ కేసులో ఇవాళ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, దోషికి మరణశిక్ష విధిస్తుందా లేదంటే ఇంకా ఎటువంటి తీర్పు వెలువరిస్తుందనేది మాత్రం ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు.